నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో అర్ధరాత్రి రక్తం ఏరులై పారింది. పోతురాజస్వామి తిరునాళ్ల ఉత్సవాల పేరిట గ్రామంలో ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాం తీవ్ర వివాదానికి దారితీసింది. కార్యక్రమం జరుగుతుండగా కుడితిపాలెం గ్రామానికి చెందిన నాగూర్ బాషా, షఫీ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా బీరు బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బాటిల్స్తో పొడవడంతో బాధితులకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గతంలో డీజే సౌండ్ సిస్టమ్స్కే అనుమతులు లేవని చెప్పిన అధికారులు ఇప్పుడు వరుసగా 3 రోజుల పాటు ఇలాంటి రికార్డ్ డాన్సుల ప్రోగ్రాంలకు పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న డేవిస్పేట గ్రామంలో జరిగిన డాన్స్ ప్రోగ్రాం ఘర్షణలు మరవకముందే ఇప్పుడు ముదివర్తిపాలెంలో మరో పెద్ద ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో పాటు స్పెషల్ ఫోర్సు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ టీం అక్కడ లభ్యమైన ఆధారాలను సేకరిస్తోంది. నిందితులెవరు, ఏ ఊరు నుంచొచ్చారు, పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా లేక డాన్స్ ప్రోగ్రాం దగ్గర జరిగిన గొడవ కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చెప్పులు వేరే బ్రాండ్లో త్రీలో బ్లడ్ అయిపోయింది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.